భారత్, శ్రీలంక వేదికలుగా ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్న ఐసీసీ టీ20 వరల్డ్ కప్ కోసం క్రికెట్ ఆస్ట్రేలియా తమ 15 మంది సభ్యులతో కూడిన పటిష్టమైన జట్టును ప్రకటించింది. విధ్వంసకర ఆల్రౌండర్ మిచెల్ మార్ష్ సారథ్యంలో ఈ జట్టు బరిలోకి దిగనుంది. ఆసియాలోని స్పిన్ అనుకూల పిచ్లను దృష్టిలో ఉంచుకుని ఆడమ్ జంపా, మాథ్యూ కుహ్నెమన్ వంటి స్పిన్నర్లతో పాటు గ్లెన్ మ్యాక్స్వెల్, మార్కస్ స్టోయినిస్ వంటి సీనియర్ ఆల్రౌండర్లకు పెద్దపీట వేశారు. ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లీష్ వంటి హిట్టర్లతో ఆసీస్ బ్యాటింగ్ విభాగం చాలా బలంగా కనిపిస్తోంది. అయితే జట్టు ఎంపికలో ఆటగాళ్ల గాయాలు ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారాయి. ముఖ్యంగా ఆసీస్ వెన్నెముక వంటి పేసర్ ప్యాట్ కమిన్స్ వెన్నెముక గాయంతో బాధపడుతున్నాడు. ఇటీవలే యాషెస్ సిరీస్లో కేవలం ఒక మ్యాచ్ మాత్రమే ఆడిన అతడికి ఈ నెలాఖరున కీలకమైన స్కాన్ నిర్వహించనున్నారు. ఆ రిపోర్ట్లో వచ్చే ఫలితాన్ని బట్టి అతను టోర్నీలో ఆడతాడా లేదా అనేది ఖరారు కానుంది. కమిన్స్తో పాటు స్టార్ పేసర్ జోష్ హేజ్ల్వుడ్, హిట్టర్ టిమ్ డేవిడ్ కూడా హ్యామ్స్ట్రింగ్ గాయాలతో ఇబ్బంది పడుతున్నారు. అయినప్పటికీ సెలెక్టర్లు వీరి అనుభవంపై నమ్మకంతో జట్టులోకి తీసుకున్నారు. ఈ గాయాలపై సెలెక్టర్ల చైర్మన్ జార్జ్ బెయిలీ సానుకూలంగా స్పందించారు. కమిన్స్, హేజ్ల్వుడ్, డేవిడ్ ముగ్గురు ప్రస్తుతం కోలుకుంటున్నారని, టోర్నీ ప్రారంభమయ్యే సమయానికి వారు 100% ఫిట్నెస్ సాధిస్తారనే నమ్మకం మాకుందని ఆయన పేర్కొన్నారు. గతేడాది బిగ్ బాష్ లీగ్, యాషెస్ సిరీస్ సమయంలో గాయపడిన ఈ కీలక ఆటగాళ్లు అందుబాటులోకి రావడం ఆసీస్ విజయావకాశాలను ప్రభావితం చేయనుంది. ఒకవేళ వీరు దూరమైతే జట్టు సమతూకం దెబ్బతినే అవకాశం ఉంది. ఈ మెగా టోర్నీలో ఆస్ట్రేలియా తన తొలి మ్యాచ్ను ఫిబ్రవరి 11న కొలంబో వేదికగా ఐర్లాండ్తో ఆడనుంది. మార్ష్, ట్రావిస్ హెడ్ ఓపెనర్లుగా రానుండగా గ్లెన్ మ్యాక్స్వెల్, మార్కస్ స్టోయినిస్ వంటి సీనియర్లు మిడిల్ ఆర్డర్లో బలాన్నివ్వనున్నారు. గాయాల సవాళ్లను దాటుకుని ఆసీస్ తన పాత వైభవాన్ని చాటుతుందో లేదో చూడాలి.